ఫోకస్డ్ స్టడీ. వాట్ యు ఆర్ డూయింగ్ షుడ్ బి ఫోకస్డ్. నువ్వేం చేస్తున్నావో అదే ఫోకస్ ఉండాలి, ఇక వేరే డైవర్షన్స్ ఉండకూడదు. బికాస్ యువర్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ డైవర్షన్స్. మీ సహజంగా మీ వయసు 30 లోపల ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీరు డైవర్షన్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఏం డైవర్షన్స్? ఈ డైవర్షన్స్ అమ్మాయిలకు ఉంటాయి, అబ్బాయిలకు ఉంటాయి అంటే ఇద్దరికి ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు సమానమే కాబట్టి. సో ఈ డైవర్షన్స్ లేకుండా అది చరిష్మా కావచ్చు, లేకపోతే ఈ లస్ట్కి సంబంధించిన డైవర్షన్ కావచ్చు, లేకపోతే సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా సరే ఈ డైవర్షన్ కి గురి కాకుండా నువ్వు ఏ పర్పస్ కోసం అయితే వచ్చావో అదే అంశం మీద ఫోకస్ చేసి చదవడమే కష్టపడి చదవడం. నువ్వు ఎలా అయితే సినిమా చూసేటప్పుడు ఫోకస్డ్ గా చూస్తావో అదే ఫోకస్ నువ్వు చదివేటప్పుడు కూడా ఉండాలి. సినిమా చూసేటప్పుడు మొత్తం లైట్లన్నీ ఆర్పేసి ఓన్లీ తెర మీద మాత్రమే నీ ఫోకస్ అంతా ఉంటుంది. లైట్లన్నీ ఆర్పేయాలి, తెర మీద నీ దృష్టి ఉండాలి, మొత్తం నీ వాయిస్ కూడా అన్ని వాయిస్లు నీ చెవులకే ఉంటాయి. పక్కోడు ఏం మాట్లాడుతున్నా, అవతలోడు ఇంకా గోల చేస్తున్నా, విజిల్స్ కొడుతున్నా నీకు డైలాగ్ పర్ఫెక్ట్ గా వినపడుతుందా లేదా? ఎందుకు వినపడుతుంది? బికాజ్ యు ఆర్ ఫోకసింగ్. ఆ స్థాయి ఫోకస్, డైవర్షన్ లేనటువంటి ఫోకస్. ఎంతమంది నీ చుట్టుపక్కల అల్లరి చేస్తున్నా కానీ నీ దృష్టి మొత్తం ప్రభాస్ మీద ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్రభాస్ మీద? యు ఆర్ ఫోకస్, నాట్ ప్రభాస్ ఇస్ అట్రాక్టింగ్ యువర్ ఫోకస్. ఇప్పుడు ఆ ఫోకస్ బాహుబలి సినిమాలో ఫోకస్ ఉంది. మరి అదే ఫోకస్ నువ్వు ప్రభాస్ ఉన్నా కానీ మన రామాయణ సినిమా ఆది పురుషు వచ్చింది, దాని మీద పెట్టావా? పెట్టలేదు. ఎందుకని? బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ద ఫోకస్. అది చుట్టుపక్కల ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా ఎటువంటి డిస్టర్బెన్స్ కి డైవర్షన్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే సమాజం అంటేనే డైవర్షన్ చేస్తుంది. కాబట్టి ఆ డైవర్షన్లకి గురి కాకుండా మనం ఏదైతే చేస్తున్నామో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేటెడ్ గా పనిచేస్తే అప్పుడు నీకు సక్సెస్ ఎవడాపినా కానీ ఆగదు. సో సక్సెస్ అనేది నేను ఎందుకు సక్సెస్ కాలేకపోయినంటే పక్కన నన్ను డిస్టర్బ్ చేయడం వల్ల కాలేకపోయినా. అవన్నీ కథలు. మన ఫెయిల్యూర్ని ఒప్పుకోకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య. మనం సక్సెస్ అయితే కారణం ఎవరు? మనమే. ఫెయిల్ అయితే రీజన్ కూడా మనమే. అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ డైవర్షన్స్ ని అవాయిడ్ చేయండి. ఈ డైవర్షన్స్ ఏ రూపంలో ఉంటాయి? సినిమాల రూపంలో ఉండొచ్చు, లిక్కర్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే డ్రగ్స్ రూపంలో ఉండొచ్చు. డ్రగ్స్ కూడా అలవాటు పడుతుంది. సిగరెట్ల రూపంలో ఉండొచ్చు. మహిళలకి ఎక్కువ సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు వస్తున్నాయి? బికాస్ దే ఆర్ నాట్ డైవర్టింగ్ ఫర్ ఆల్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్. మీ ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఛాయ్ తాగడం పోదాం పదనా అంటాడు. సరే నీకు కూడా ఛాయ్ తాగాలనిపిస్తుంది, మినిమం డైవర్షన్. ఛాయ్ తాగడానికి వెళ్తాం, ఛాయ్తో పాటు సిగరెట్ కూడా కావాలనిపిస్తుంది. ఓవరాల్ గా నీ లెర్నింగ్ స్కిల్స్ తగ్గి ఆ సిగరెట్ కూడా తాగడం. పైసలు పోయినాయి ఒకవైపు, ఒక సిగరెట్కి ఒక పుల్లకి 20 రూపాయలు పోయినాయి. ఇంకోవైపు నీ డైవర్షన్ కూడా అటెన్షన్ తప్పింది, అదొక డైవర్షన్. మరి ఇంత చేసినప్పుడు మరి మందు కొట్టాలి, బీరు తాగుదాం అంటాడు, అదొక డైవర్షన్. ఎందుకంటే బీరు తాగితే మత్తు వస్తే పండుకుంటాం, నీ స్కిల్స్, లెర్నింగ్ స్కిల్స్ తగ్గిపోయాయి. ఇక మూడో డైవర్షన్, డైవర్షన్ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. ఎందుకంటే ఈ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఏం కోరుకుంటారు? తనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. బట్ నువ్వేమో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు. సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడికి రోజులో కనీసం 24 గంటలు కూడా సరిపోవు. నేను ఇంకా ఏదో సంసార పక్షంగా 14 గంటలు చదవండి అని చెప్తాను కానీ, బట్ ఒక రకంగా చూస్తే 24 గంటలు కూడా సరిపోవు. మరి వాట్ ది గర్ల్ ఫ్రెండ్ ఆర్ ద బాయ్ ఫ్రెండ్ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ అన్ ఆస్పిరెంట్ ఈజ్ స్పెండింగ్ ద టైం. ఆ టైం స్పెండింగ్ ఎట్లా? డైరెక్ట్ గా కలిసే ఒక పద్ధతి ఉంది. ఏ శ్మశానానికి వెళ్ళి కాసేపు కూర్చోవడం, అలాంటి పద్ధతి ఒకటి ఉంది. ఇంకో పద్ధతి అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడాలనేది. ఫోన్లో మాట్లాడడం అనేది కూడా ఏమైనా ఒక పద్ధతిలో 1 మినిట్ మాట్లాడి కట్ చేయడం కాదు. ఇంకేంటో చెప్పరా, ఇదే ఉంటుంది మొత్తం ప్రోగ్రామ్ అంతా. అది కూడా ఒక 4, 5, 6 గంటలు, 7, 8 గంటలు, 9 గంటలు మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ డైవర్షన్స్ ని ఎవడైతే అవాయిడ్ చేయగలిగాడో వాడు ర్యాంకర్ అయ్యాడు. నువ్వు ఏమైనా చెయ్యి, ఆ డైవర్షన్ కి గురి కాకుండా ఫోకస్డ్ గా ఎవడైతే ప్రిపేర్ అవుతున్నాడో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ అలా డైవర్ట్ అయ్యి అట్నే పోయారు. సో దిస్ ఈస్ వాట్ హార్డ్ వర్క్ ఈజ్ ఆల్ అబౌట్.